రోజు అద్భుతమైన రోజు. నా మా అమ్మగారితో, మా గ్రామస్తులతో, మా తోబుట్టువులతో, మా వియ్యంకులతో, మా బావగారులతో అందరితో ఈరోజు నేను ఈ దినాన్ని సంతోషంగా గడపడానికి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి యేసయ్యకు వందనాలు చెప్తున్నాను. అయ్యా, మా అల్లుళ్ళు, మా మేనల్లుళ్ళు అందరూ ఇక్కడ వచ్చి కూర్చోవాలని నేను కోరుకుంటున్నాను. బయట ఉన్న వాళ్ళందరూ లోపలికి రావాలి దయచేసి. ఉన్నారా? ఓకే, లవ్ యూరా. మీరు ఎక్కడ ఉన్నారని నేను చూస్తున్నా. అంటే కొన్ని మాటలు మీకు నేను తెలియజేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మేము తాతయ్య జ్ఞానాన్ని మేము పొందుకున్నాము. ఆయన జ్ఞానాన్ని మేము రుచి చూచాము, అనుభవిస్తున్నాము. ఒక్క విషయం చెప్తున్నాను, పెద్దవాడే. అతనికి ఉన్న అదృష్టం మిగతా వాళ్ళకి రాదు. ఎందుకంటే యవ్వనంలో పుట్టుంటాం మేము. ఆయన యవ్వన దశలో ఆయన అందాన్ని మేము చూస్తాం. ఆయన ఆశీర్వాదాలు, జ్యేష్ఠత్వము, ఇవన్నీ నాకు ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. నాకు మంచి తల్లిదండ్రులు, మంచి అక్క చెల్లెండ్లు, తోబుట్టువులు, అన్నిటిని మించి మంచి అల్లుళ్ళు. మా నాన్నకి ఒక్కళ్ళు కూడా మా కుటుంబాన్ని ఇబ్బంది పెట్టలేదు. 6 అక్క చెల్లెళ్ళు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో వర్ధిల్లుతున్నారు. ఆయన విత్తనం అలాంటిది, బీజం. ఆయన బీజం, అమ్మ పొలం. ఆ పంటలో మేము మంచి పంట పండించాడు. ఆయన మంచి మాటలు చెప్పాడు, మంచి వ్యక్తిగా జీవించాడు. మాకు ఆదర్శమూర్తిగా ఆయన మాకు మార్గదర్శి అయ్యాడు. హృదయము నిండా నీవుంటే వేరే వ్యక్తికి చోటేది, నా జీవితమంతా నీవుంటే వేరే వ్యక్తికి తావేది. వశము చేసుకో నా హృదయాన్ని, ఆవరించుకో నా జీవాన్ని. మా నాన్న ఉంటాడు, నా హృదయంలోనే ఉంటాడు. ఆయన నేను మర్చిపోలే. ఎందుకంటే నాతో ఉన్నోడిని నేను ఎందుకు మర్చిపోతా? ఇంత మంచి తెలివిని, జ్ఞానాన్ని, ఆదర్శవంతమైన జీవితాన్ని ఒక్క మాట కానీ, ఒక దెబ్బ కానీ, ఒక పలుకు, నేను ఎన్నో నాన్నకు వ్యతిరేకంగా చేసిన నేనే మా గృహం మొత్తం, ఇంటి మొత్తంలో. కానీ నన్ను ఒక మాట కానీ, ఒక దెబ్బ కానీ ఇలా కాదు. మా అమ్మ కొట్టేది మామూలుగా కాదు, ఆహారం. అంటే మనం అలాంటి పనులు చేత చిన్నతనంలో చిత్తం సరిగా ఉండదు. మన పుట్టి పెరిగే వాతావరణం, మన స్నేహితులు, వాళ్ళు చేసే మాటలు, ఆ పనులు కొన్ని పనులు చేపిస్తాయి అన్నమాట. నిదానంగా అవన్నీ సర్దుకొని పోతాయి. నేను ఎంత అదృష్టవంతుణ్ణి, ఇవన్నీ నాకు అందించిన నా తండ్రికి నేను ఏం చేసినా రుణం తీర్చుకోలేదు. ఆయన ప్రతినిత్యము, ఆయన మాటలు, ఆయన తలంపులు, ఆయన నడత ఎంత గొప్పవి. మా తాత ఎంత గొప్పోడు, మా నాన్నమ్మ ఎంత గొప్పది, ఎంత తండ్రినిచ్చింది నాకు. ఆమెకు నేను వందనాలు చెప్తా. మా అమ్మమ్మ ఎంత మంచిది, మంచి అమ్మని ఇచ్చింది నాకు. మనం 7 తరాలు, అటేడు తరాలు, ఇటేడు తరాలు అంటే అమ్మమ్మలు, తాతయ్యలకు ఎప్పటికీ మనము కృతజ్ఞత స్థుతులు కూడా చెల్లించాలి వాళ్ళకి. మనం ఎవరు రూపాలం? దేవుని రూపాలం. దేవుడే మనలో ఉంటాడు, మంచి వాళ్ళలో ఉంటాడు, మంచి పనులు చేయమంటాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? మనకి తల్లిదండ్రుల దగ్గర వచ్చింది. కాబట్టి వాళ్ళకి ఎంత చేసినా, ఏం చేసినా వాళ్ళ రుణం మనం తీర్చుకోలేము. పిల్లలారా, మా అల్లుళ్ళారా, మీ తల్లిదండ్రులను గౌరవించండి. అది ఆశీర్వాదకరం. వాళ్ళు చెప్పిన మాట వినండి. అది చిన్నదైనా పెద్దదైనా మీకు ఎన్నో రెట్ల ఆశీర్వాదాలు వస్తాయి. ఇది నా నమ్మకం కాదు, అనుభవం. మీరు మమ్మల్ని చూడండి, ఎవరెవరు ఎట్లా నడుస్తున్నారు. మాలో లోపాలుంటే మాకు చెప్పండి. మీరు తప్పు చేస్తున్నారు, ఇట్లా నడవద్దని చెప్పండి. సర్దిద్దుకోవచ్చు, ఎప్పటికైనా సర్దిద్దుకోవాల్సిందే.
ఒక చిన్న వాక్యం చదవగలరా? యోహాను సువార్త 12వ అధ్యాయం 32వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయం. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును. ఎవరు చెప్పారు ఈ మాట? ఎవరితో చెప్పారు? శిష్యులతో చెప్పాడు. మా నాన్న అదే చెప్పాడు. అయ్యా నేను పైకి పోయినా కూడా మీ అందరిని నేను ఆకర్షిస్తున్నాను. ఏసై చెప్పిన మాటే. ఆయన ఎనర్జీసే ఇవన్నీ. మనం ఎంతవరకు తల్లిదండ్రుల అడుగుల్లో అడిగేస్తున్నాము. ఎంత అదృష్టవంతులము. తాగుబోతులు, తిరిగిబోతులు, భార్యని, పిల్లల్ని ఎవరిని పట్టించుకోలేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తల్లిదండ్రులు? నాకు లేరు. నేను ఎంత గొప్పవాడిని, అంత అదృష్టవంతుడిని. మా నాన్నతో పనిచేసిన టీచర్లు ఉన్నారు, సార్లు ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? నా కుటుంబం ఎట్లుంది? నా అక్కచెల్లెలు ఎట్లున్నారు? మా సంతానాలన్నీ ఎట్లా వర్తిస్తున్నాయి? అది నేను గుర్తు చేసుకుంటాను. ఒకళ్ళకొకళ్ళు పొరపాటున ఏదో మాట్లాడుకుంటాం, అయినా ఒక రక్తమే. క్షమించుకోవాలి, ధైర్యపరచుకోవాలి, ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఆదుకోవాలి. ఇవన్నీ ఒక రోజులో కానీ ఒక 10 నిమిషాలు 5 నిమిషాల్లో మనం ముగించుకునే కాదు. నానంటే ఒక పుస్తకం, ఒక గ్రంథం. రాస్తే అన్నీ వస్తాయి, తెలుసుకుంటే అంతా తెలుస్తుంది. మనం దేన్ని ఫోకస్ పెడితే అదే ఎనర్జీ ఇస్తుంది. ఏమన్నా బాధలు ఉందనుకో, మా నాన్న ఎట్లా జయించాడు ఇది, ఇలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు ఆయన ఏం చేశాడు, నేను అట్లా దాచుకోవాలి. ఒక్కోసారి ఏంటంటే అన్ని జ్ఞానం ఉన్నా కూడా పొరపాటు చేస్తాం, కానీ అమ్మటే దాన్ని సరిదిద్దుకోవాలి. మా నాన్న నాకు ఎంత జ్ఞానం ఇచ్చాడు, నేను చేసిన పొరపాట్లన్నీ మన్నించాడు. నాన్న జీతం తీసుకొస్తాడు, ఐదు వాళ్ళకి దగ్గర ఒక 10 స్కూళ్ళకి ఆయన తీసుకొస్తాడు. ఒక్క నయా పైసలు లెక్క అప్పుడు 5 పైసలు 3 పైసలు ఒక్క పైసా కూడా ఇతరులని ఆశించడు. లెక్క ప్రకారం ఏంది నాన్న ఇంత పోతున్నావు, నువ్వు అందరికి జీతాలు తెస్తున్నావు, నీ ఛార్జీలు వాళ్ళు ఇస్తున్నారా, నువ్వు వాళ్ళు తీసుకో, వాళ్ళ దగ్గర వసూలు చేసుకుంటే నీకు తెలియదయ్యా, వద్దు మనకి, నేను పెట్టుకుంటారా అడిగాను నేను మా నాన్నని. ఎందుకంటే మనకి తెలుస్తుంది అన్నమాట. అడుగులో అడుగు వేసి నన్ను ఎంతగా ప్రేమించాడంటే భుజాల మీద మోల్చాడు. నాకు ఒక్కొక్క కలిసింది. శావలిపురంలో, వినుకొండ దగ్గర శావలిపురంలో కుక్క కరిస్తే కాటుకి విరుడుగా మందేసేవాడు. నాకు జ్ఞాపకం అన్నమాట. జూపల్లి ఎవరా రమణయ్య తాత, జూపల్లి రమణయ్య తాత ఎక్కడ పాత మాలపల్లిలో పెద్ద ఒక రోల్ ఉండేది. మనం ఊరుకునే వాళ్ళం కాదు కదా, చిన్నతనం కదా. కుక్కగా రాయేస్తే వచ్చి పట్టి ఇక్కడ ఎత్తుకొని భుజాలు. మనకు రోడ్ లేదుగా, ఇనిమట్లకు రోడ్ లేదుగా, బస్సు లేదుగా, ఇప్పటికీ లేదుగా. ఇటు వస్తే అటు పోవాలా, అటు వస్తే ఇటు పోవాలా. మన కారు ఇటు నుంచి పోవాలంటే నగరకల్ నుంచి కొన్ని రోజులు, గణపాల నుంచి కొన్ని రోజులు రావాలి. ఇప్పుడు పరిస్థితి అట్లా ఉంది. నేను ఎవరిని విమర్శించట్లా, బ్లేమ్ చేయట్లేదు. మా ఊరు చాలా గొప్పది, మమ్మల్ని ఆదరించింది, మా నాన్నకి ఆశ్రయం కల్పించింది. నాకు నరసరావుపేటలో ఒక కర్ణాలు ఉండేది, పెరకల చిన్నప్ప గారని. బుధం మేము మోసుకొని బస్సు ఎక్కి అక్కడ అప్పటి ఉండి బొట్టు చుట్టూ 16 ఇంజక్షన్లు వేసుకోవాలి. ఆ రోజు గొడిపిస్తారు, మళ్ళీ తలారి గొడిపించుకొని మళ్ళీ ఇంటికి వచ్చేది. ఇట్లా చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. చెప్పే కదా గ్రంథమే రాయొచ్చు, రాయాలి కూడా. మా తమ్ముడు చెప్పాడు అందరం కలిసి రాద్దామని. ఈ సందర్భంలో గుర్తు చేయాలంటే, మన బెంగళూరులో మా నాన్నగోడలు మంచి విల్ల కట్టుకుంది. గృహప్రవేశానికి మన ఆహ్వానించారు, ప్రేమతో వెళ్ళాము. అక్కడ మా తమ్ముడిని కలుసుకొని, అయ్యా ఏంట్రా మరి 13వ తారీఖు వస్తుంది,
ఏం చేద్దామంటే అన్నయ్య చెప్పు నువ్వు ఎట్లా చెప్తాను చేస్తాను. జూమ్ మీటింగ్ అని అనుకున్నాను. జూమ్ అయితే ఎవరిని జూమ్లో ఉంటారా మనం కలవలేము, మన ఎనర్జీస్ అక్కడ కలవు, బావని అడిగి అమ్మ ఎక్కడ ఉంటే అక్కడే జరుపుకుందామని ఇక్కడ పాలెం గ్రామంలో జరుపుకోవటానికి మా బావగారిని అడిగాము. ఆయన మా మీద ప్రేమతో ఈ అవకాశం ఇచ్చారు. అందుకు ఆయనకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మా చెల్లెలు మరి చుట్టాలు వస్తే ఎక్కడ దీంట్లో అన్ని భారాలు మోసి మాకు ఈ అవకాశం ఇచ్చారు. మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మా మీద ప్రేమతో మా నాన్న మీద గౌరవంతో ఇదిమెట్ల నుంచి వచ్చిన మా సంఘస్థులందరికీ నా ధన్యవాదాలు. పాస్టర్ గారికి కూడా వందనాలు చెప్తున్నాను. మమ్మల్ని ఆశీర్వదించండి, ఇంకా దీవించండి. చిన్న పెద్ద అందరూ దీవిస్తేనే ఆ ఆశీర్వాదాలు వస్తాయి. చక్కగా మా మేనల్లుళ్ళు ఇవాళ చిన్న మాల చెప్పారు. అదే నాన్న మీ జుట్టు నాకు నచ్చలేదురా, పోయి కటింగ్ నేర్చుకుంటారా, బాగుంది అంటే వాళ్ళ అదృష్టం ఏమి మంగళవారం నా మాట విని వాళ్ళు విజయపల్లి వెళ్ళారు. మరి దేవుడు వాడి పక్కన ఉన్నాడేమో. అదే నాయన ఈ జుట్టుంటే ఎనర్జీ పోతుందిగా నీకు తెలియదు. నా కొడుకు, నా తమ్ముడు కూడా నా కొడుకేగా. అయ్యా నాయన వాడు ఒకడు మేనలుడు, ఇద్దరు మేనలుడు, ఒక కొడుకు. చూడండి అట్లున్నారు అందగాడు. అంటే ఒకటే మాట చెప్తే, అయ్యా నా మీద గౌరవం ఉంటే, మామయ్య మంచి మాట చెబుతాడంటే, మీరు పోయింటా విజయపల్లి పోయి కటింగ్ చేసుకుంటామంటే పోయి వచ్చారు. ఏంటో ఇట్లా వచ్చారంటే ఇవాళ మంగళవారం నాకు చెప్తే ఇక్కడికే పిలిపించాం. కాదు బాబా, నీకు ఎంత భారం పెట్టావు మళ్ళీ ఏం ఎలా చెప్తా చదువుతాయని. మా రాజు బాబా అమ్మా నీకు నిద్ర రావట్లేదు కదే బావా 20 నిమిషాలు అని చెప్పాడు. అమ్మ చెప్పనా, ముగిద్దామా? మా అమ్మ తప్ప మిగతా వాళ్ళు చెప్పండి, ముగించమని ఇస్తున్నా. ఈ సందర్భంలో మా మేనబావ ఉన్నాడు, నరసింహారావు గారు, వెంటపాడు నుంచి వచ్చాడు. ఆయన ఒక్క నిమిషం ఇక్కడికి వచ్చి ఒక మాట మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. వాళ్ళ మేనమామ గురించి ఒక మాట. ఎందుకంటే మాకు మేనత్త కొడుకు కదా, చిన్నప్పుడు నన్ను ప్రేమించాడు. నాకు నేత లుంగి మాకు వచ్చింది ఫస్ట్ నేత లుంగి. ఇప్పుడంటే దూరం అయ్యాక రవి బా ఎంత మంచిదే ఒడవయ్యా, మా మామయ్య పెద్దవాడైన గాని నేను ఆయనని గౌరవించినాను. ఎంత మాత్రమైన నా మీద కోపము ఆయనకు ఎప్పుడు గాని. ఎందుకురా నువ్వు ఎప్పుడు వచ్చువు, దేనికి నడిదాంతప్పుడు ఎందుకు వచ్చాను అన్నా కానీ మామయ్యని గౌరవించి అత్తమ్మ భోజనం పెట్టి ఊరు పంపి అట్నే మామయ్య గోత్మంతుడు మంచి దేవుడు మాకే ఇచ్చారు. సంతోషం రాత్రి చూసాను. ఎంత మంచి దేవుడవయ్యా నా యేసయ్యా, నీ చెంతకి నువ్వు చేసినావు. మామయ్య గారి బిడ్డల కోసం నన్ను నీ గృహమునకు చేర్చినావా. Once more. థ్యాంక్ యూ బాబా. మా బావ కవిని చూశారు ఇప్పుడు, కవి చాలా ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ బాబా. ఎందుకంటే
మా నాయనకి ఇద్దరు చెల్లెలు, పెద్ద చెల్లెలు కొడుకు. మాకు చిన్నప్పటి నుంచి అన్ని విధాలా అన్ని విషయాల్లో సహకరించారు. మా పొలాలు పండించారు. ఇక్కడికి వచ్చి నాట్లు వేసి మా ఇంటికి వచ్చి నాట్లు అమ్మా ఆగు నేను మరి నీకు సమయం ఎప్పుడు వచ్చింది నీకు? వాళ్ళందరికీ నేను కృతజ్ఞతలు చెప్పాలి. సమయం వచ్చినప్పుడు అందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలి. బావా చాలా థ్యాంక్స్ బావా, నాకు చాలా సహాయం అందించారు. మీరు కల్లా చేశారు. ఇంటి నిండా ఒడ్డు తోలిపోయారు. వాళ్ళ శ్రమ, వాళ్ళ ఆశీర్వాదాలు, మా నాన్న మంచితనం, గొప్పవాడు కాబట్టి గొప్ప వ్యక్తులు వస్తారు. వాళ్ళని ఆకర్షిస్తాం. మా తమ్ముడు మన కోడేశ్వరరావు, అదే నువ్వు ఒకసారి వచ్చిన మాట్లాడలేదు, ఊరక నిలబడిపోదు రాయా కోడేశ్వరరావు రా అన్నా వాడు బయట మా అధ్యక్షులు వారు నన్ను లాస్ట్ పెట్టింది ఇందుకే. వీడు మా తమ్ముడు, వీడు మా పెద్దమ్మ కొడుకు. ఇది కూడా రెప్పలేదు. మా నాన్న, ఇది మా నాన్న చెప్పిన మాట. ఎక్కడైనా ఎప్పుడైనా సరే మా పెద్దక్క వడ్డాని వారి వంశానికి ఇచ్చాం. ఆ వడ్డాని వారి వంశాన్ని దేవుడు దీవించాలని కోరుకుంటున్నాము. మా రెండో చెల్లి, మా తర్వాత కాళంగి వారికి ఇచ్చాము. వారిని కూడా వారి కుటుంబాలన్నింటినీ దేవుడు దండిగా దీవించాలి. అంటే వీటితో ఏంటంటే ఒకరిని ఇచ్చాము, ఒకరిని తీసుకున్నాం. మా అక్కని ఇచ్చాము, మా అక్క బిడ్డని నేను చేసుకున్నా. మా చెల్లిని ఇచ్చా, మా తమ్ముడికి మళ్ళీ ఆయన బిడ్డని ఇచ్చాడు. ఇది ప్రత్యేకత. మూడో వాళ్ళు జొన్నలగడ్డ వారు, వారి కుటుంబాలన్నీ కూడా ఆశీర్వదింపబడాలి. ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడ, ఎందుకు ఈ చర్చి నిర్మించాడు, ఈ గృహాన్ని కట్టాడు, ఇదంతా ఒక ఇదిలాగా ఉంది. మా అమ్మ కోసమే ఈ ఇల్లు కట్టించాడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ బాత్రూమ్ కానీ ఆ బెడ్రూమ్ కానీ మంచి సూట్ అయింది, నడవటానికి, లోపల పోవటానికి, రావడానికి. అమ్మా జనాలు ఇంకొక 5 నిమిషాలు అని చెప్తున్నారు బాగా. అది అందుకు ఇంకా ముగిస్తాను. తర్వాత జొన్నగడ్డ వారి కుటుంబాలని దీవించబడాలి. తర్వాత ఎవరమ్మా చింతమల్ల వాళ్ళు వినిగాడు, వారి కుటుంబాలన్నీ దేవుడు దీవించను గాక. తర్వాత పెయ్యల వారా పుట్లవారు మా తమ్ముడు ఉన్నాడు కదా, రాగండి అమ్మాయి పుట్ల తర్వాత స్వర్ణమ్మ లైన్లో రావద్దు. పుట్లవారి వంశాలను కూడా దేవుడు దండిగా దీవించును గాక. ఇప్పుడు స్వర్ణవారు ఏది? స్వర్ణం అంటే బంగారం, బంగారం లాంటి బావ. ఏదన్నా చెప్పని ఒక్క నిమిషమే, విత్ ఇన్ 1 minute. ఆయన ఎక్కడన్నా ఉన్నాయి, ఖమ్మంలో నుంచి చెప్పినా, ఇక్కడ నుంచి చెప్పినా చాలా సంతోషంగా, విసుక్కోకుండా ఇమ్మీడియట్గా చేస్తాడు. టైం కూడా తీసుకోడు, చెప్పగానే చేస్తాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ బావ. మీ స్వర్ణ కుటుంబాలన్నీ ఆశీర్వదింపబడును గాక. తర్వాత పెయ్యల వారు ఎక్కడున్నారా? వచ్చారుగా, థ్యాంక్ యూ. వీడు నాకు ప్రియమైన అల్లుడు, వాడు నా ప్రేయర్ గ్రూప్లో ఉన్నాడు. అల్లుళ్ళే కానీ స్పెషల్, ఎందుకంటే మోస్ట్ ఒబీడియంట్, ఐ లైక్ యూ. అంటే మిగతా వాళ్ళు కూడా మంచివాళ్ళే కాదంటారా. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడు కూడా మా అమ్మకి ఎంతో సర్వీస్. ఇప్పుడు నేను చూస్తున్నా కదా వచ్చిన తర్వాత, చాలా థ్యాంక్ యూరా. ఇక ఎవరిని మర్చిపోయాను? పెయ్యల వాళ్ళ తర్వాత చదువుతున్నాను. ఇంకా అయిపోయాగా మాతో విజయం అందుకున్న
అసలు వాడు మర్చిపోయాను. కొప్పుల వారు వాళ్ళు రాలా. మా అమ్మమ్మ గారు, మా మేనమామలు వాళ్ళకి ప్రథమ స్థానం ఇవ్వాలి. వారి కుటుంబాలన్నీ దీవించబడును గాక. మా నాన్నని పెంచి పోషించి పెద్ద చేసిన పైత వారి వంశం వర్ధిల్లును గాక. మా నాన్నగారి తల్లి గారి గతించిపోయారు. సారీ, ఆయన మేనమామ ఆయన పెంచారు. ఆయన పేరు సత్తయ్య, వాళ్ళ అక్క సత్తమ్మ. వాళ్ళు మా నాన్నని పెంచారు, పెంచి ఆశీర్వదించి పెళ్లి చేశారు. కాబట్టి ఆ కుటుంబాలన్నీ కూడా పైత వారి వంశము వర్ధిల్లును గాక. మరి నా బిడ్డనిచ్చుకున్నారు వాళ్ళ విద్యార్థులేగా, జంగం వారి వంశం కూడా వర్ధిల్లును గాక. కాళకమ్మ ఏదో మాట్లాడుతుంది, నువ్వు చెప్తావు అమ్మా ఏమన్నా? ఉబ్బల వంశం కాళకమ్మ ఉబ్బలు పోయింది. ఉబ్బల వారి వంశం కూడా దీవించబడును గాక. దేవునికి స్తోత్రము, వందనాలు చెల్లిస్తున్నాను. అయ్యా చూడని మర్చిపోయా ప్రభుత్వం అందరు ఇన్వెంట్ల సంఘంలో వచ్చారు. పాస్టర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు చెప్తున్నాను. మా అమ్మ తొందరపడతాం, మా అమ్మకి ఆకలి అవుతుంది. మరి తల్లి కడుపు చూసుకోవాలిగా. అమ్మ మేనగోళ్ళు అందరూ దీవించబడుదురు గాక. మంజుష, ప్రత్యూష, అనుష వాళ్ళు మిస్ అయ్యాము. నా బిడ్డను మిస్ అయ్యా, మా రోజుని మిస్ అయ్యాను. ఇంకెవరున్నారా? నువ్వే తిడతాయా? మైకి పెట్టుకున్న కానీ కానివ్వంటారు. బాబా నీకు ప్రత్యేక వందనాలు. మా అల్లుడే పాస్టర్ గారు మంచిగా సేవ చేస్తున్నారు, నాదలో చేస్తున్నారు. నేను పిలవగినా ఒప్పుకున్నాడు. అయ్యా నువ్వు రావాలరా తాతయ్యది, ఈ కార్యం నీ చేతుల మీద జరిగిపోతూ ఉంటాను. కొడుకైనా వాడు జో రాయ ఒకసారి రా వీడి కూడా అప్పుడు కుమార్తె వీడి అందు నేను ఆనందిస్తున్నాను. నా కొడుకు అరే అదే పెన్నియను మనోజ్ రావాలి, మన ఫోటో దిగుదాం. మా వారసులు శంకర వారి వారసులు ప్రజెంట్ అయింది వీళ్ళిద్దరే. ఇట్లా దేవుడు దీవించును గాక. ఈనా కొడుకే జుట్టు పెంచిండు పోయిరాలని అమ్మటే ఓకేనా. మంచి వాతావరణం ఇచ్చాడు, మంచి వంటలను ఇచ్చాడు. మధ్యాహ్నం వస్తువు తిన్నాం అందరం. అమ్మ బాగా సంఘస్థులందరికీ పాస్టర్ గారు పేరు చేయరు, నన్ను క్షమించగలరు చెప్పారా? మీకు కూడా నా ప్రత్యేక వందనాలండి. నేను బావకి చెప్పాను అన్నమాట, అయ్యా మీకు డియరు అందుబాటులో ఉన్న వాళ్ళందరూ పిలవమని చెప్పాను. మీరు వచ్చినందుకు కూడా మీకు ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా మాట్లాడాలంటే పుస్తకాలు ఉందిగా అందరికి చెప్పాము. మా అమ్మ కొప్పుల వారి వంశాన్ని దేవుడు దీవించును గాక. కొప్పుల రోసయ్య, కొప్పుల తిరుపతయ్య ఇప్పుడున్నాడు. వాళ్ళకి చెప్పాను కానీ పాపం రాలేకపోయారు. కొప్పుల ఆదాము ఇప్పుడు కాసేపు చెప్పంటారు. వాళ్ళ ఇంటి పేరుగా కాసేపు ఇంకా చెప్పంటారు. సరే ఇక అమ్మ గురించి చెప్పాలంటే ఇక తెల్లారింది. ఎందుకంటే ఎవరైతే మనల్ని ప్రేమిస్తారో వాళ్ళు మనల్ని దండిస్తారు. దండన అసలు ఏమంటారు దానికి ఒక సాగుతుందిగా, సామ దాన వేద దండోపాయాలు. మన లాస్ట్ దానికి కానీ వంగ ఆమెకి అందరి దెబ్బ నాకే పట్టేరా. అది ఒప్పుకుంటారా లేదు? ఎందుకంటే 10 ఏళ్ళు ముందు పుట్టాను నేను. ఎందుకంటే అంతకుముందు 2-3 మగపిల్లలు పుట్టి పోయారు. నాన్నకి అమ్మకి ఏంటంటే వీడికి ఆరాధన చేయాలనుకున్నారు, లేకపోతే ఏమనుకున్నారు. ఆయనకి ఆరాధన చేస్తే వేసే దెబ్బ మామూలుగా ఒక్కటే మాట అనమాట, నాకు తల దూకోవటం కూడా రాదు. 10th క్లాస్ దాకా. ఇది నమ్మాలి మీరు. మీ గురించే చెప్తున్నానే, అమ్మ గురించి చెప్పన్నారు తమ్ముళ్ళు.
పొగడ్త కాదే, నువ్వు చేసిన పని చెప్తున్నా. తెల్లారుదా ఆ సంగతుల గురించి చెప్తున్నావు. తెల్లారుదా 4 గంటలు లేస్తాబ్బా, లేచి చల్ల చేస్తుంది, చిరుగుతూ ఉండదు, మంచిగా చేస్తుంది, వెన్న వస్తుంది అనమాట. ఆ వెన్న నా కాళ్ళ కింద కూర్చుంది. అప్పుడు లేస్తా నేను. గుడ్డి దీపాల్లో చదివించింది. వాళ్ళు మధ్యాహ్నం 2 పూటలు తిన్నారమ్మా, ఏం పర్లేదమ్మా అని చెప్పిన వాడు. మాకు 8:30 కూడా కాలేదు. ఎంత బా? సరే ఓకే. మా అమ్మ కోరిక మీద ఆమె గురించి తర్వాత ఎపిసోడ్ చూద్దాం. నేను సీరియల్ తీస్తా ఒకటి. థ్యాంక్ యూ వెరీ మచ్. సంఘస్థులందరికీ వందనాలు. ఎక్కడికి బాగా మనం పోయింది అక్కడికి పేరు నన్ను తీసుకొని కోటాలగడ్డ నుంచి కూడా వచ్చారు. వారిని గృహ సందర్శనం చేశాం. మేరమ్మ గారికి, వారి కుటుంబ సభ్యులు కూడా వందనాలు. బొత్తమ్మగా అసలు మా అమ్మ పిఏ ఆమె ప్రత్యేక వందనాలు చెబుతున్నా. ఆమె మీద ఒక చెయ్యి, సెల్లు మీద ఒక చెయ్యి వేస్తుంది. నేను చూసిన పడుకున్నప్పుడు బొత్తమ్మ మీద ఒక చెయ్యము, నా సెల్లేదురా లోకే డబల్ తిరుగుతూ లేదు. మరి దాని మీద పెట్టుకుంటాను. అమ్మ లక్ష్మమ్మ గారికి, మిగతా సంఘస్థులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ప్రేమ బిందు ఏర్పాటు చేసాము. అందరూ తృప్తిగా పిలిచి మమ్మల్ని ఆశీర్వదించాల్సిందిగా కోరుతున్నాము. మీ అందరికీ మా సింగరవారి వంశం తరఫున మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.